హాయ్ అండి అందరికీ. ఇవాళ సండే స్పెషల్ పచ్చిమిరపకాయలు పచ్చడి. నాకు చాలా ఇష్టమైన కూర. నీకు ఎప్పుడు చెప్పలా కదా, ఇది చాలా ఇష్టం. కానీ ఇవైతే నూనెలు అయితే యాంచను, పచ్చిగా చేస్తా. ఆ పచ్చిమిరపకాయలకి కావాల్సినంత చింతపండు, ఒక్క ఎర్రగడ్డ పచ్చిగా చేసుకుంటే నాకు చాలా ఇష్టం. నూనెలో వేస్తే నాకు నచ్చదు. దానిలో నంచుకోవడానికి ఎండి చేపలు ఇవి శుభ్రం చేసి పెట్టాను, కడగాలి. ఈ పచ్చిమిరపకాయలు పచ్చడి అయ్యేటప్పటికి వాటిని క్లీన్ చేస్తాను. సూపర్ టేస్టీ ఎట్టుంటుందండి అంటే అట్టుంటుంది. పచ్చిగా చేస్తా చూడండి. ఇలా ఎర్రగా వేగిన చేపల్లో కొంచెం పసుపు, కొంచెం అంత ధనియాల పొడి పైన, అంటే నీచు వాసన పొయ్యేదాన్ని, కాస్త కారం, అంతకన్నా ఎక్కువద్దు. గ్యాస్ ఆపేసా. ఇప్పుడు ఇవి మామూలుగా కలిపేసేది. ఆ చెగకే ఇవి ఏగిపోతాయి. ఆ నూనె అయితే ఇమిడిపోతుంది, కానీ మనకు అవసరం లేదు. ముక్కల వరకే తీసేసుకుంటాము. చూడండి, ఆ పచ్చడికి ఈ చేప ముక్కకి ఎంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు తిని చూపిస్తాం. ఇలా పొగల కత్తా తినే అన్నము, వేడి వేడి అన్నము, ఇలాగ పచ్చడి అయితే దీంట్లో నూనె కాసి పోసుకుంటే బాగుంటుంది. నేనైతే పోయలేదు. ఇందాక ఎర్రగడ్డ చూపించాను కదా, ఇలా తరిగి వేసుకోవాలి ముక్కలు ముక్కలుగా. మా చిన్నతనంలో మేము గబగబా పనులకి వెళ్ళేసి వస్తే తోటలోకి వెళ్ళి మిరపకాయలు కోసుకొని వచ్చిన మిరపకాయలు కోతకనేవాళ్ళం. మిరపకాయలు కోత అయినా పోయినప్పుడు ఇట్లాంటి పచ్చిమిరపకాయలు 2 తెచ్చుకొనేసి టమాటాలు, ఎర్రగడ్డలు ఇవన్నీ కూడా గోంగూర అంత వేసి ఉడకబెట్టేసి ఎనుపుకొని ఇట్లా వేడి వేడి అన్నంలో తింటే ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. అంత బాగా కూడా ఉంటుంది. నేను ఇది మా చిన్నతనంలో అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, మా ఊర్లో అయితే ఇదే ఇట్లా చేసుకొని పచ్చిగా తినేసేవాళ్ళు. నాకైతే మేనత్త ఉండేది, అమ్మలేదు. మా మేనత్త అయితే ఇవి రోట్లో వేసి ఏం దంచేసేదో సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి. రండి మీరు కూడా ఒకసారి రండి, ఇలా తినండి, తిని చూడండి. ఇది రండి, ఒక ముద్ద పెడతా, తిని చూడండి ఎంత బాగుంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో. ఒకసారి మీరు చేసుకొని కూడా తిని చూడండి. అబ్బా అనిపోతే అప్పుడు అడగండి. అబ్బా టేస్ట్. నా చిన్నతనంలో రుచి ఈరోజు చూస్తున్నా. ఇన్ని రోజులుగా నేను చేయలేదు దీన్ని. టచ్చంగా పచ్చిమిరపకాయలు వేసి నూనెలో వేయించుకుంటే అసలు టేస్ట్ ఉండదు. ఇది ఒకలాంటి వాసన. నేను అసలు తిన్నాను నూనెలో వేస్తే. గోంగూర అయినా ఇదైనా, వంకాయ బజ్జీ అయినా నాకు తిరగబోస్తే నాకు నచ్చదు. మా చిన్నతనంలో తిరగబోయకుండా వండేవాళ్ళు, అలాగే తినేవాళ్ళము. ఇప్పుడు కూడా నాకు అలాగే ఇష్టం. సూపర్గా ఉందబ్బా, భలే ఉంది. నేను తింటుంటే మా ఆయన కూడా పెట్టుకొని తింటా ఉన్నాడు. ఒక ముద్ద పెట్టు అన్నాడు, పెట్టా. అదో తింటా ఉన్నాడు కలిపి. మా చిన్నతనంలో ఇలాంటి వంటలే ఉన్నాయి. పెడతాం కదా, ఘాటు భలే ఉంది. అంతేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మీరు కూడా ఒకసారి ఇలాగ చేసుకొని